హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ హెచ్ఎట్ 2024కి సంబంధించి మనకి స్కెడ్యూల్ అయితే వచ్చేసిందనమాట. అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి దానికి సంబంధించిన స్కెడ్యూల్ చూద్దాం. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి March 4th అయితే రిలీజ్ అయింది. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఎప్పటి నుంచి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే March 6th నుంచి మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకి May 6 అనమాట. సో May 6th మనకి లాస్ట్ డేట్ అనమాట. సో May 6th మనకి వితౌట్ లేట్ ఫీ లేకుండా లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్కి May 6th. సో మనకు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 550 రూపీస్. అండ్ అదర్ దాన్ దట్ బీసీ, ఓసీ వాళ్ళకైతేనేమో 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. నెక్స్ట్ 250 రూపీస్ లేట్ ఫీతో మనకి May 13th లాస్ట్ డేట్ May 13, 250 లేట్ ఫీస్తో. కరెక్షన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ బై ద క్యాండిడేట్స్. సో మీరేమైనా అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకైతే డేట్స్ ఇచ్చారు. May 13th నుంచి May 15th వరకు 3 days అయితే మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్. సో హాల్ టికెట్స్ మీరు May 20 నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జామ్కి సంబంధించి. నెక్స్ట్ డేట్ ఆఫ్ TSHS 2024 ఎగ్జామినేషన్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఓన్లీ. సో ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట మనకి. సో ఆన్లైన్ ఎగ్జామ్ మనకి ఏ రోజు ఉంటుంది అని అంటే May 23కి మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి 2 సెషన్స్లో పెడుతున్నారు. ఫస్ట్ సెషన్ వచ్చేసి 10 AM to 12 noon. సో 2 hours. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2 to 4 అనమాట ఎగ్జామ్. సో 2 ఎగ్జామ్స్ అని కాదు దాని అర్థం. కొంతమందికి మార్నింగ్ సెషన్ వస్తుంది, కొంతమందికి ఆఫ్టర్నూన్ సెషన్ రావచ్చు అనమాట. ఎందుకు అనంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సెంటర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి సో 2 సెషన్స్లో పెడతారు. తర్వాత నార్మలైజేషన్ చేస్తారనమాట మనకి. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మార్క్స్ మనకి నార్మలైజ్ చేసి ఇస్తారు. సో ఇదనమాట మనకి స్కెడ్యూల్ సంబంధించి. సో ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఇంకెవరికైతే తెలియలేదో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి సిలబస్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నాను, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ మై హెల్ప్ఫుల్ ఫర్ దెమ్.